వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం నేవల్ షిప్ రిపేర్ యార్డ్ అండ్ నేవల్ ఎయిర్ క్రాఫ్ట్ యార్డ్, ఇది నేవల్ డాక్యార్డ్ కొచ్చి సంబంధించి ఎవరైతే ఐటీఐ ట్రేడ్స్ చేసుకున్నారో వాళ్ళకి అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్స్ అండ్ ఫీమేల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ ట్రేడ్స్ ఉన్నాయి, అలాగే ఎలా అప్లై చేయాలి, ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా మనం క్లియర్గా చూద్దాం. అండ్ నెక్స్ట్ ఏ అడ్రస్కి పంపించాలి, ఏ సర్టిఫికేట్స్ పంపించాలి, టోటల్గా కూడా మనం చూద్దాం. సో ముందుగా మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకా మనం ఈ వివరాలకు వెళ్తే ఫస్ట్ ఏ ట్రేడ్స్ ఉన్నాయనేది చూద్దాం. ఈ యొక్క నోటిఫికేషన్ 26 ఆగస్ట్ 2022 రిలీజ్ అయింది. టోటల్గా 230 వేకెన్సీస్, అప్రెంటిస్షిప్ వేకెన్సీస్. సో ఏ ట్రేడ్స్ ఉన్నాయంటే కోపా ఒకటి ఉంది, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎంరాక్, టర్నర్, వెల్డర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, షీట్ మెటల్ వర్కర్, సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రోప్లేటర్, ప్లంబర్, మెకానిక్ డీజిల్, మెరైన్ ఇంజిన్ ఫిట్టర్, షిప్రైట్ వుడ్, టూల్ అండ్ డై మేకర్, అండ్ పెయింటర్, పైప్ ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, టైలర్, మెషినిస్ట్, మెకానిక్, ఆటో, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్, డ్రాఫ్ట్మెన్ మెకానికల్, డ్రాఫ్ట్మెన్ సివిల్, ఈ ట్రేడ్స్ అనేవి ఉన్నాయి. ఇంకా ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఎవరైతే ఐటీఐ పాస్ అయి ఉంటే చాలు, కాకపోతే 10th మినిమం 50% మార్క్స్ అనేది ఉండాలి. ఐటీఐ 65% మార్క్స్ ఉండాలి. రీసెంట్గా ఐటీఐ అయిన వాళ్ళు మీకు అనుకోవచ్చు, రీసెంట్గా మేము అప్రెంటిస్షిప్కి రీసెంట్గా ఐటీఐ ఎగ్జామ్స్ రాసాము, మేము అప్లై చేయొచ్చా అని. సో మీరు అయితే అప్లై అయితే చేయొచ్చు. రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి, మొన్న కొంత రిజల్ట్ వచ్చింది. ఈ లోపు కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేయండి. అండ్ 21 ఇయర్స్ వరకు జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది 30 జనవరి 2023 లోపు పుట్టిన వాళ్ళకి. అండ్ ఎస్సీ, ఎస్టీకి అయితే 5 ఇయర్స్ ఇచ్చారు. యాక్చువల్గా ఓబీసీకి ఇంతకు ముందు ఎప్పుడు కూడా 3 ఇయర్స్ ఓబీసీ ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదు. ఇక్కడ పర్టికులర్గా ఏజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. 3 ఇయర్స్ ఆఫ్ ఓబీసీ ఈ యొక్క నెంబర్ ప్రకారంగా ఓన్లీ కొచ్చికి అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఓబీసీ ఎవరైతే 3 ఇయర్స్ అంటే 21 + 3 24 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ అనేది జనరల్ పోస్ట్లోనే, అంటే ఆర్డినరీ పోస్ట్లోనే అప్లై చేయాలి, అంటే సెండ్ చేయాలి. అండ్ అడ్మిరల్ సూపరింటెండెంట్, ఆఫీస్ ఇన్ఛార్జ్, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కూల్, నేవల్ షిప్ రిపేర్ యార్డ్, నేవల్ బేస్ కొచ్చి. మీరు 23rd సెప్టెంబర్ 2022 లోపు మీ యొక్క కాల్ లెటర్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. వాటితో పాటు ఏవేవి సెండ్ చేయాలనేది కూడా చూడొచ్చు. అండ్ మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ అయితే మాత్రం మీ మెయిల్కి అయితే వస్తాయి. అండ్ రీసెంట్గా ఐటీఐ ఎవరైతే చేసి మీ యొక్క ఏజ్ ఉంటే మీరు మాత్రం అప్లై అయితే చేయండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు రిజల్ట్ రాకపోయినా, రిజల్ట్ ఒక 2-3 డేస్లో కొంతమందికి వచ్చేస్తుంది, వెయిట్ చేసి అయినా సరే ఎంటర్ చేయండి. అండ్ మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, క్యాండిడేట్ ఫొటోస్ 4 కాపీస్ అనేవి కంపల్సరీగా ఉండాలి. అండ్ అటెస్టెడ్ కాపీస్, అంటే ప్రతి దానికి కూడా గెజిటెడ్ ఆఫీసర్ సైన్ ఉండాలి. అండ్ ఐటీఐ కానీ లేదంటే రీసెంట్ ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఫిజికల్ డిజేబుల్డ్ అయితే వాళ్ళ సర్టిఫికేట్ ఉంటుంది. అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి. అండ్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, సపోజ్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అప్లికేషన్లోకి వెళ్తే ఈ విధంగా అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర ఇక్కడ మీరు ఏమీ ఎంటర్ చేయరు, ఓన్లీ అఫీషియల్. అండ్ ట్రేడ్ అప్లైడ్ ఫర్, ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్. సో నేమ్ ఆఫ్ అప్లికెంట్ ఎస్ఎస్సి. సో 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీరు ఎంటర్ చేయండి. స్పేసెస్ కానీ ఏదైనా కానీ, ఫస్ట్ నేమ్కి మిడిల్ నేమ్కి స్పేస్ ఉంటే స్పేస్ ఇవ్వండి. ఒకవేళ మీకు మిడిల్ నేమ్ లేకపోతే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. అలాగే జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఫాదర్ నేమ్ ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ అయితే మిడిల్ నేమ్. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఎంటర్ చేస్తారు. అండ్ ఎగ్జామినేషన్ పాస్డ్, ఎస్ఎస్సి ఆర్ మెట్రికులేషన్ ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్కి ఎన్ని వచ్చినాయి, ఎంత పర్సంటేజ్. అలాగే ఐటీఐ ట్రేడ్ థియరీ ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎన్ని మార్క్స్కి ఎన్ని వచ్చినాయి. అలాగే ఎన్సీవీటీ ప్రాక్టికల్ టోటల్ మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అప్టెండ్ ఎన్ని వచ్చినాయి అని. అండ్ కేటగిరీ ఆఫ్ కమ్యూనిటీ, ఓబీసీ అయితే ఓబీసీ, జనరల్ అయితే జనరల్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎస్ ఆర్ నో అంటే నో అని క్లిక్ చేయండి, నో రైట్ కొట్టండి. ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్గా మీరు చేయండి. అండ్ అడ్రస్ ఆఫ్ కరస్పాండెన్స్ వచ్చేసరికి డోర్ నెంబర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తారు, రాస్తారు. అండ్ మొబైల్ నెంబర్ ఏదైతే వర్క్ అయ్యే మొబైల్ నెంబర్ మాత్రమే రాయండి. అండ్ మీ నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏది ఉంటే అది.
అండ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ నేను స్మాల్ లెటర్స్లో రాశాను, కాకపోతే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో కంపల్సరీగా క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి. ఇక్కడ నేనైతే మాత్రం స్మాల్ లెటర్స్లో రాశాను, సో మీరైతే క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. అండ్ ఫస్ట్ డోస్ ఎస్ అయితే ఏ తారీఖు అయింది దాన్ని అటాచ్ కూడా చేయాలి సర్టిఫికేట్. సెకండ్ డోస్ దాన్ని ఎప్పుడు అయింది, ఒకవేళ బూస్టర్ డోస్ నో అయితే నో. మీ యొక్క షూ సైజు, టీషర్ట్ సైజు, మీ సంతకం పెట్టాలి. అండ్ మీరు ఎప్పుడైతే పోస్ట్ చేస్తారో ఇక్కడ డేట్ అనేది కంపల్సరీగా వేయాల్సి ఉంటుంది. సో మీరు ఫోటో మీద గజిటెడ్ సైన్ అనేది కంపల్సరీగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. లేదంటే మీ ఐటీఐ ప్రిన్సిపల్ సంతకమైనా ఉండాలి. సో మీకు నెక్స్ట్ మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ, ఐటీఐ మార్క్ లిస్ట్ కానీ, ఓబీసీ మార్క్ లిస్ట్ కానీ, ఆధార్ కార్డు, పాన్ కార్డు అనేది డెఫినెట్గా కంపల్సరీగా ఉండాలి. వాటికి కూడా సెల్ఫ్ అంటే గజిటెడ్ ఆఫీసర్ సైన్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇక్కడ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్కి. సో ఇవి టోటల్గా అప్లై చేసే విధానం. సో మీరు ఎన్వలప్ కవర్ మీద వచ్చేసరికి అడ్రస్ వచ్చేసరికి కొచ్చి అడ్రస్ మీరు రాయాల్సి ఉంటుంది. అడ్రస్లో జనరల్ పోస్ట్ ఓన్లీ అని ఇక్కడ ఇచ్చారు కదా, పైన జనరల్ పోస్ట్ ఓన్లీ అని రాసి అడ్మిరల్ సూపరింటెండెంట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కూల్ నేవల్ షిప్ రిపేర్ యార్డ్ నేవల్ బేస్ కొచ్చి ఈ అడ్రస్ రాస్తారు. 23rd September 2022కి వెళ్ళేలాగా, అంటే ఆల్మోస్ట్ మీరు 1 వీక్ ముందే వేసేయాలి. ఎందుకంటే మీరు లేట్ అయితే మీ పోస్ట్ అనేది వెళ్ళకపోవచ్చు. సో ఫ్రమ్ అడ్రస్ మీ అడ్రస్ అనేది రాస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. ప్రతి కామెంట్ కొన్ని రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.